హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్యాస్ రెసిపీస్. ఈరోజు నేను మీకు ఎంతో ఎమ్మీ అండ్ టేస్టీగా ఉండే క్యాబేజ్ మంచూరియాను చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక 1/2 కేజీ క్యాబేజ్ని సన్నగా తరిగి వేసుకోవాలి. ఇందులోనే టేస్ట్కి తగినంత సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 5 పచ్చిమిర్చిలను సన్నగా తరిగి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసి ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇందులో 2 ఉడికించిన బంగాళాదుంపల్ని వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలపటం వల్ల క్యాబేజ్ నుండి వాటర్ రిలీజ్ అవుతుంది. మంచూరియా కోసం మనం వాటర్ వేయనవసరం లేదు. ఇప్పుడు 6 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 3 టేబుల్ స్పూన్ల మైదాను వేసి ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. మీకు అవసరం అనుకుంటే కొంచెం వాటర్ వేసి బాగా కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి మంచూరియన్ బాల్స్ అన్నీ కూడా రెడీ అయిపోయాయి. వీటన్నింటినీ పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంచూరియన్ బాల్స్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. వీటిని ఆయిల్లో వేసిన వెంటనే కదపకుండా 2 నిమిషాల తర్వాత వీటన్నింటినీ అన్ని వైపులా ఫ్రై అయ్యే విధంగా ఒకసారి వీటిని బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మిగతా వాటిని కూడా ఇలాగే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి, అల్లం వేసి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక ఆనియన్ని సన్నగా తరిగి వేసుకోవాలి. ఇవి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత 5 పచ్చిమిర్చిలను చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ టమాటో సాస్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్లో 5 టేబుల్ స్పూన్లు వాటర్ని వేసి కలిపిన కార్న్ఫ్లోర్ వాటర్ని వేసి వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా కలిపి ఇందులోనే మనం ఫ్రై చేసుకున్న మంచూరియన్ బాల్స్ని వేసి ఈ సాసెస్ అన్నీ కూడా మంచూరియాకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. చివరగా 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత సింపుల్గా మంచూరియా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.